నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలలో విద్యా విధానం సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుపతి దేవస్థానానికి భక్తుడి 2.2 కోట్ల భారీ విరాళం. ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్ కు 1.1 కోట్లు విరాళం సమర్పించిన చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా సచివాలయం నుండి డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, బీసీ వెల్ఫేర్ డీడీ రాజలక్ష్మితో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన జరుగుతోందని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధనా విధానం ఉండాలని తెలిపారు. బోధనా విధానం పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల హాస్టల్ విద్యార్థికి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి కార్డుల పంపిణీ ఉంటుందని, పాఠశాలలకు కార్డులు అందిన తర్వాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డుపై నమోదు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థుల అసెస్మెంట్ కార్డులపై ప్రభుత్వ రాజముద్ర తప్ప మరే ఫోటో ముద్రించబడదన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి పాఠశాలలో విద్యా విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన విధానం, తాగునీరు, పారిశుద్ధ్యం, రక్తహీనత తదితర సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేసి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఎంఈఓలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓలు కూడా పాల్గొనాలని, సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. పూర్వ విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చునని పేర్కొన్నారు. వైద్య శాఖ ద్వారా రాష్ట్రీయ బాల స్వస్థ కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమ సందర్భంగా మెడికల్ కార్డులను అందించడం జరుగుతుందని, ఈ విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీఓలు పాఠశాలను మ్యాపింగ్ చేసి ప్రజాప్రతినిధులకు పాఠశాలలో జరిగే కార్యక్రమాల సమాచారం అందించాలన్నారు. పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కి తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలియజేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు చోటు ఇవ్వవలసిందిగా జీవోను కోరారు. ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యం. గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి వారిని నియమించడం చాలా అవసరమని, ఇది వేద ప్రామాణికం కూడా అన్నారు. ఇది గుర్తించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ప్రఖ్యాతి శిల్పి యాదాద్రి పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన ఆనంద్ సాయిని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో వంశీకృష్ణ ప్రస్తావించిన ప్రతి దేవాలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు అవకాశం కల్పించే విధంగా జీవో తీసుకురావాలని, ఈ బాధ్యతలను జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్యంగా
తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు ముందుండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జీవో అమలుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విశ్వకర్మ బ్రాహ్మణులు తిరుపతి జిల్లా అధ్యక్షులు కుంటికోవెల తిరుమలాచారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎన్నికపాటి రామచంద్రాచారి, తిరుపతి టౌన్ అధ్యక్షులు శ్రీమంతుల రామయ్యాచారి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రతి కమిటీ ఏదైతే గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీన్ని గుర్తించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిపాదించి మాకు మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ, ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియాతిప్రియమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే కృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. జనసేన ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ, తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలామహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, వారధి నిర్మాణ పనులు జరిగిన సమయంలో కొన్ని మురికినీటి కాలువల పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ కాలువల వలన వర్షపు నీరు వెళ్లడం లేదని, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నిటినీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగు తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజు, రమణ, లలిత తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగ జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీఏ కూటమిని బలంగా విశ్వసిస్తున్నారు అనడానికి మహారాష్ట్ర ఫలితాలే నిదర్శనమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్డీఏ కూటమిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడిబంట మురళి, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు వైపు దూసుకుపోతున్నది. మ్యాజిక్ ఫీవర్ కన్నా ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా మొట్టమొదట మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభంజనం, ఆయన పైన ఉన్న నమ్మకం దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పైన విశ్వసిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ మహారాష్ట్ర ఫలితాలు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉంటేనే మన దేశానికి రక్ష. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు. అందువల్ల ప్రతి ఎలక్షన్, ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు.
ఈరోజు మహారాష్ట్రలో ఫలితాలు మాకెంతో సంతృప్తినిచ్చాయి. ఆ ప్రజలకి, మహారాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర. అందరికీ, పత్రికా విలేకరులకి, మీడియా అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో ఆర్థిక కేంద్రమైన ముంబై రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లతో ముందుకు వెళ్తుంది. ఆ సీట్లు వెళ్ళడానికి కారణం ఏమంటే దేశంలో అభివృద్ధి, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ హైవేసు, మెట్రో ట్రైన్స్, నారీ శక్తి యొక్క వారికి ఇవ్వడం జరిగింది. నారీ బలం పెరగడం జరిగింది. మహిళలకి చాలా ఉపాధి పథకాలు, చాలా పెన్షన్ స్కీములు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆతురతతో, చాలా ఆనందంగా మహిళలందరూ కూడా ఈసారి విజృంభించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మోడీ గారి యొక్క పరిపాలన, ఏకనాథ్ షిండే ఆ రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని గుర్తించి మళ్ళా ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు అన్నారు. శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం, 4 మాడ వీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమీ తీర్థం జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థంకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. పంచమీ తీర్థం రోజున పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, మణికంఠ భట్టర్, ఈఓపీ ఆర్డి మాధురి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. సుమారుగా ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నిర్మాత ఆదిత్యరామ్, తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సినీ నటుడు రాజా గౌతమ్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం 2.2 కోట్లు భారీ విరాళం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం భారీ విరాళం సమర్పించారు. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు 1.1 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజం మఠాధిపతి విద్యాశ్రీస స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం పంచాయతీ సత్తర్బైలు పైడిపల్లి ఇరు గ్రామాల సరిహద్దుల్లో పైడిపల్లి అరుంధతివాడికి చెందిన ప్రజలు శ్మశానానికి వెళ్లే దారి సమస్య దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్మశాన వాటిక దారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాని గెలుపొందడంతో పైడిపల్లి ప్రజలు మరోసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి శ్మశాన వాటిక దారి సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం మల్లవరం టీడీపీ పంచాయతీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి, టీడీపీ నాయకులు బాను, స్థానిక నాయకుల సహకారంతో శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించారు. పైడిపల్లి వద్ద నుండి శ్మశాన వాటిక వరకు 15 అడుగుల రోడ్డును జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లోనే సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 60-70 సంవత్సరాలుగా శ్మశానం రోడ్డు ఉంది. అదే రూట్లో మేము సుమారు 40-50 శవాలు ఎత్తుకుపోయినాము. ఈ మధ్యలో మల్లారం పంచాయతీకి సంబంధించిన వాళ్ళు సత్తారబేలు వాసులు అగ్రకులస్తు వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. దానివల్ల మేము కోర్టుకు పోయినాము. ఆ కోర్టు వాళ్ళు కూడా పెండింగ్లో ఉండగా మళ్ళీ తర్వాత మేము కొన్ని శవాలు ఎత్తుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ అబ్జెక్షన్ చేసినారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో భానురెడ్డి సహాయంతో వాళ్ళు మనోహర్ నాయుడు సహాయంతో మల్లారం పంచాయతీకి సంబంధించిన మనోహర్ నాయుడు సహాయంతో మేము ఇప్పుడు రోడ్డు క్లియర్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఈ రోడ్డు క్లియర్ అయిపోతుందని మాకు చాలా నమ్మకం ఉంది. సిమెంట్ రోడ్డు వేపిస్తారని కూడా మేము చాలా ఆశిస్తూ ఉన్నాం. మా పైడిపల్లి పంచాయతీ సంబంధించిన మోహన్ రెడ్డి గారు, మల్లారం పంచాయతీ సంబంధించిన మన మనోహర్ నాయుడు గారు, వీళ్ళు ఒక రామదాస్ గారు, వీళ్ళు ఒక ఆధీనంతో మాకు చాలా సపోర్ట్ చేసి కూడా రోడ్డును క్లియర్ చేపిస్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళకు. ఎమ్మెల్యే సహాయం, టీడీపీ గవర్నమెంట్ వరకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి ఎమ్మెల్యే సహాయం కూడా మాకు కావాలా. వాళ్ళే ఇప్పిస్తారని చేస్తారని ఒక నమ్మకంతో మేము అందరికీ నమ్మకంతో మేము ఉన్నాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో సత్తారబెల్లి వాళ్ళకి, అక్కడ అర్జున్ వాడు ఉండే పైటిపల్లి అర్జున్ వాళ్ళకి ఇద్దరికి గలాటలు పెట్టుకుంటూ చూసుకుంటూ దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. ఈ పొద్దు నాని అన్న చర్య తీసుకున్న వల్ల ఎమ్మెల్యే మన నాని అన్న చర్య తీసుకొని దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నన్ను భాను అనే అతను పైడిపల్లి లీడరు, నేను మల్లవరంకి లీడరు, మమ్మల్ని ఇద్దరిని పోయేసి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎస్సీలకి ఏ ఇబ్బంది లేకుండా మీరు రోడ్డు వేయించాలి, ముందు క్లీన్ చేయించేసిన తర్వాత నేను సిమెంట్ రోడ్డు వేపిస్తాను అని చెప్పి మాటిచ్చున్నాడు. 5 అడుగుల రోడ్డు అక్కడ పైడిపల్లి రోడ్డు కాడ నుంచి అక్కడ శ్మశానంకి రోడ్డు లింక్ ఉంది. అక్కడ దాకా ఇక్కడ రైతులందరూ ఒప్పుకొని ఇచ్చినారు. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత సిమెంట్ రోడ్డు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకులు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు విద్వాన్ కస్బా పద్మనాభం, వెంకటాద్రి, విక్రమ్ స్వామి, విజయభాస్కర్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపినాథ్, సుబ్బారెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాయ మేము చిన్నతనం నుంచి కూడా తిరుమల గిరిలో ఉన్నటువంటి భజన గుడిలో ప్రతిరోజు భజన చేసేవాళ్ళం. ఇప్పుడు మా గుండాల గోపినాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ భజనకు వచ్చాం. అది నాకు చాలా సంతోషం. అనాథ కాలం నుండి ఈ భజన సంకీర్తన అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పల కష్టాలు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలై మనం సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కడతీరుస్తారు మనకు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాము. మీరందరూ ప్రతి శనివారము ఆంజనేయుడి గుడి నుంచి మాడవీధుల్లో అంతా తిరిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి చాలా భజన చేసి తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమం ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ దోహదపడతానని నేను భావిస్తున్నాను. ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యులు అవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పురప్రముఖులందరూ పాల్గొని సదాశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మునులు ప్రవాఖ్యులందరూ నడియాడినటువంటి ఈ తిరుగుతులలో నగర సంకీర్తనం చేయడమే మన అదృష్టంగా భావించాలని మనం కోరుకుంటూ ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ శనివారం నాడు జరిగే సంకీర్తనలో పాల్గొనాలని. చంద్రగిరిలో దేవకీ నందన వాసుదేవ సినిమాను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాంగ్రెస్ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వాసు వీక్షించారు. 5 సంవత్సరాల తర్వాత చంద్రగిరికి విచ్చేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమా థియేటర్లో గల్లా అరుణకుమారి అనుచరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎస్వి సినిమా అంబికా థియేటర్ వద్ద హీరో అశోక్ అభిమానులు సందడి చేశారు. గల్లా అశోక్ నటించిన 2వ సినిమా దేవకీ నందన వాసుదేవ సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి గల్లా అభిమానులు తన అభిమానాన్ని చాటుకున్నారు. మనవడు నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాను అనుచరులతో కలిసి గల్లా అరుణకుమారి వీక్షించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి చూడదగ్గ సినిమా దేవకీ నందన వాసుదేవ సినిమా అని పేర్కొన్నారు. గల్లా అశోక్ హీరో అవటానికి ఎంతో కష్టపడ్డాడని, దేవకీ నందన వాసుదేవ సినిమా కుటుంబ కథా చిత్రం అన్నారు. అందరూ చూడదగ్గ చిత్రమని తెలిపారు. తన మనవడు హీరోగా మరోసారి నిరూపించుకుంటున్నాడని, ఇప్పటికే మొదటి సినిమాతోనే తానేంటో గల్లా అశోక్ నిరూపించుకున్నాడని అన్నారు. 2వ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. సనాతన ధర్మాన్ని తెలియజేసేలా సినిమా ఉందని పేర్కొన్నారు. సినిమాలో ట్విస్టులు బాగా నచ్చాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. అలరిస్తుందని నమ్మకం తనకుందని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలంలోని కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సినిమా చాలా బాగుంది. నేను వెళ్ళాము తిరుపతి కృష్ణ తేజ థియేటర్కి. ఆ సినిమాలో ఉండగానే చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు సూపర్ హిట్ అని. కాకపోతే పబ్లిసిటీ తక్కువగా ఉందని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే అశోక్ చాలా కష్టపడ్డాడు. చాలా బాగా డ్యాన్స్ కానీ, కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, డ్యాన్సింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్లస్ సనాతన ధర్మం అనుసరించి తీసినటువంటి సినిమా అది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మము, స్వేచ్ఛ, వీటి గురించి, తర్వాత ఒక తల్లి మాతృత్వం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దీంట్లో చూపించారు. కాబట్టి అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు చూడదగిన సినిమా కాబట్టి అందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని, అశోక్ను ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళ్తూ విజయం సాధిస్తూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. భారీ ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిందాబాద్, మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ గతంలో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ విజయం దందూబి మోగించిందని, బీజేపీ ప్రభుత్వం నేడు మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో దూసుకుపోతూ విజయ కేతనం ఎగురవేస్తోందని అన్నారు. ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. కాబట్టి నేడు ప్రజలు బీజేపీ వెన్నంటే ఉండడంతో బీజేపీ ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసినా అత్యంత మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. దానికి నిదర్శనం 2024లో జరిగినటువంటి దేశ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఘన విజయం. అదే రకంగా మరి కేంద్రంలో మళ్ళీ కూడా 3వ పర్యాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వచ్చినాక గత మాసంలో జరిగినటువంటి హర్యానా కావచ్చు, అదే విధంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానాలో అతిపెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం, అక్కడ కూడా 3వ పర్యాయం. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో మరి సార్వత్రిక ఎన్నికలు స్వతంత్రం వచ్చిన మొదటిసారి జరిగినా కూడా మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు శాతం మరి అడున్నటువంటి కూటమి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అతిపెద్ద పార్టీ, 28 స్థానాలు. ఇకపోతే ఓటు శాతం కూడా ఆ కూటమి కంటే ఎక్కువ రావడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు మరి మన జరిగినటువంటి 2 ఎన్నికల రాష్ట్రాల ఫలితాలు, మహారాష్ట్ర దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్ర, అదే రకంగా జార్ఖండ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో ఎవరు ఊహించినటువంటి మెజార్టీతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షము 220 స్థానాల పైన దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై శ్రీకాళహస్తి న్యాయవాది ప్రజ్ఞశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా గత రాష్ట్ర రాజధాని కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నందున సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. హైకోర్టు బెంచ్తో రాయలసీమలో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఉమ్మడి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాకుండా చేతలతో నిరూపించే విధంగా నేడు ప్రజల్లో ప్రభుత్వంపై అభిమానం పెరిగే విధంగా కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంపై ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలులో న్యాయస్థానం బెంచ్ ఏర్పాటు చేయడం మంత్రిమండలి ఆమోదం, అసెంబ్లీలో మంత్రిమండలి ఆమోదం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిర్ణయం ద్వారా ప్రజలకి ఎంతో విశ్వాసం కలుగుతుంది. అలాగే న్యాయవాదులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి అమరావతి, విజయవాడ చాలా దూరం మాకు, ఇక్కడి నుంచి తిరుపతి, చిత్తూరు జిల్లాలో నుంచి వెళ్ళడానికి, ఇక్కడైతే మాకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయ రాజధానిగా కర్నూలు ఇస్తామని చెప్తూనే ఉన్నారు. అలాంటి కళ నెరవేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకని అందరి తిరుపతి రాయలసీమలో ఉన్న న్యాయవాదులకు అందరి తరపున నేను కుటుంబ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 3వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 2వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజ, పూజావచనం, దీపధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనను ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ గురుకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈవో లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఏఈఓ హేమమాలిని ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాలు చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమమాలిని,
టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని శని అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర కార్తీక మాసం శనివారం పురస్కరించుకుని భగవాన్కి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి దీప ధూప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలగించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవటానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితర అధికారులు పాల్గొన్నారు. కలంకారీ కళలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత శ్రీకాళహస్తి వాస్తవ్యులు వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మరియు కలంకారీతో అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు సంయుక్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలంకారీ చిత్రపటాన్ని విజయవాడలో అందజేశారు. శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులు మాట్లాడుతూ తాను దాదాపుగా 40 ఏళ్లుగా కలంకారీ కళలతో అనేక రకాలైన చిత్రాలను గీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అనేక ప్రశంసలు పొంది కలంకారీలో అత్యున్నతమైన శిల్పగురు అవార్డు పొందానని, అయితే తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని కలంకారీ కళగా చిత్రీకరించి విజయవాడలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రాన్ని కలంకారీ చిత్రంగా వేసి ఇవ్వటం ముఖ్యమంత్రి చూసి ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. తన ప్రతిభను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను సన్మానించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి. నేను ఈ కలంకారీ కళలను 42 సంవత్సరాలుగా చేస్తూ జీవిస్తున్నాను. నాకు మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఒక కలంకారీ ఆయనని గీయాలని అనుకుంటూ వచ్చాను. అది నేను ఈ రోజుకి తయారు చేశాను. మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ చిత్రాన్ని అసెంబ్లీ సమావేశాల అనంతరము ఆయనకి ఇప్పుడు ఇస్తున్నాను. ఈ చిత్రాన్ని చూసి మన చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. దానితో పాటు నాకు జాతీయ స్థాయిలో శిల్పగురు అవార్డు వచ్చింది కూడా చూపించాను. ఆయన చాలా ఆనందపడ్డారు. ఆయనకు నేను ఈ ముఖ చిత్రాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. విద్యార్థుల్లో దేశభక్తితో పాటు దైవ చింతన పెంపొందించే విధంగా కార్తికేయ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుని మహేష్ శర్మ చేపట్టిన హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కార్తికేయ ట్రస్ట్ సభ్యులు శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టెంబేడు మండలంలోని తంగెలపాలెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హనుమాన్ చాలీసా పారాయణం కావించి హనుమంతుని విశిష్ట తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తికేయ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుని మహేష్ శర్మ మాట్లాడుతూ కార్తికేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దేశభక్తితో పాటు దైవ చింతన కలిగించే విధంగా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఏదో ఒక పాఠశాలలో హనుమాన్ చాలీసా పారాయణం కావించి హనుమంతుని విశిష్టత తెలియజేస్తూ దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, దైవభక్తి పెంపొందించే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు దానమ్మ మాట్లాడుతూ నేడు కార్తిక ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తమ విద్యార్థులకు దేశభక్తితో పాటు దైవ చింతన కలిగించే విధంగా హనుమాన్ చాలీసా పారాయణం మరియు దేశభక్తి గురించి వివరించిన కార్తిక ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ట్రస్ట్ వారి ఆధ్వర్యం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక స్కూల్ నందు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ఈరోజు తంగేళ్లపాలెంలోని ప్రాథమిక పాఠశాల నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా హనుమంతుడికి విశేషాన్ని తెలియజేస్తూ నిత్యం పిల్లలందరూ కూడా హనుమంతుడి గురించి, హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుంటూ పారాయణం చేస్తూ వాళ్ళందరూ కూడా భక్తితో ఉండాలని, అలాగే దేశం గురించి తెలియజేస్తూ వాళ్ళందరూ దేశభక్తితో కలిగి ఉండాలని, అందరూ దేశం కోసం జీవించాలని తెలియజేయడం జరిగింది. కార్తికేయ పీఠం ట్రస్ట్ వారు వచ్చి మా తంగేళ్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో హనుమాన్ చాలీసా పిల్లలకి చాలా చక్కగా
పదాలు వివరిస్తూ చెప్పడం జరిగింది. ఈ అవకాశం మాకు, మా పిల్లలకి, మా పాఠశాలకు అదృష్టంగా భావిస్తూ ఈ కార్తికేయపీఠం ట్రస్ట్ వారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఉంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెరిచి దీపధూప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలలో విద్యా విధానం సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలి. ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుడి 2.2 కోట్ల భారీ విరాళం. ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు 1.1 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్ కు 1.1 కోట్లు విరాళం సమర్పించిన చెన్నైకి చెందిన భక్తుడు వర్తమాన్ జైన్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.